మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్కు అనుమతి నిరాకరించారు. ఈ నెల 19న జరగాల్సిన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్ కోసం ఇప్పటికే భారీగా టికెట్లు విక్రయించారు. అయితే ఆక్వా వరల్డ్ ఘటన నేపథ్యంలో మ్యూజికల్ నైట్కు పర్మిషన్ ఇవ్వలేదు. 4 సార్లు విజ్ఞప్తి చేసినా పోలీసులు అనుమతి నిరాకరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. నరేష్, పోలీసులు అనుమతి నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది, డీటెయిల్స్ నుంచి. కార్తిక్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కి విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పూర్తిగా విశాఖపట్నంలో ఉన్న పోర్ట్ స్టేడియంలో ఈ నెల 19వ తేదీన ఈ మ్యూజికల్ నైట్ జరగనుంది. ప్రస్తుతం మనం పోర్ట్ స్టేడియం వద్ద ఉన్నాం. అయితే పూర్తిగా ఇప్పటికే అనేక ఏర్పాట్లు నిర్వాహకులు చేయడం జరిగింది. ఆన్లైన్లో భారీ ఎత్తున కూడా టికెట్స్ అమ్మకాలు జరపడం జరిగింది. 499 రూపాయల మొదలుగొనే టికెట్ తోటి 12,000 రూపాయల వరకు కూడా టికెట్లు అమ్మకాలు జరిపేశారు. భారీ ఎత్తున విశాఖపట్నం వ్యాప్తంగా కూడా సరిగమ పేరుతోటి కూడా టూసే జల్సా అనే పేరుతో కూడా పూర్తిగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్కి ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలోనే భారీగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినప్పుడు కూడా విశాఖ పోలీసులు ఇప్పటివరకు 4 సార్లు నిర్వాహకుల వద్ద నుంచి కూడా విజ్ఞప్తులు అందుకున్నప్పటికీ కూడా పూర్తిగా ఈ ఏదైతే సరిగమ ఈ షో ఉందో, మ్యూజికల్ నైట్ షో ఉందో, ఆ షోకు సంబంధించి లోపల 10,000 మందికి పైగా నిర్వాహకులు ఎవరైతే ఆడియన్స్ని అలౌ చేసే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 10,000 ప్లస్ ఎక్కువ మంది టికెట్స్ అమ్మకాలు జరిపినట్లయితే లోపల స్టాంపేడ్ జరిగే అవకాశం ఉందని కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ షోకి అనుమతులు రద్దు చేస్తూ కూడా విశాఖ పోలీసులు అనుమతులు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో అసలు నిర్వాహకులు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే గతంలో అనేక ఈవెంట్స్ ఈ విధంగా కొనసాగాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే విజయవాడలో కూడా అతిపెద్ద ఈవెంట్ జరగడం జరిగింది. అయితే ఆ ఈవెంట్స్కి పర్మిషన్ ఇచ్చిన పోలీసులు ఎందుకు విశాఖపట్నంలో జరుగుతున్న దేవిశ్రీ ప్రసాద్ ఈవెంట్కి అనుమతులు నిరాకరిస్తున్నారో నాకు అనుమానంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ తరుణంలోనే దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు విశాఖ వ్యాప్తంగా అనేక మ్యూజికల్ నైట్ షోస్ జరిగాయి. కానీ ఏ షోకి రాని ఇబ్బంది ఎందుకు ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ షోకి వచ్చిందని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో పూర్తిగా కూడా దేవిశ్రీ ప్రసాద్ షో ఈ నెల 19వ తేదీన కొనసాగబోతుందా, ఆగిపోతుందా, అసలు నిర్వాహకులు ఏ విధంగా విజ్ఞప్తి చేయబోతున్నారు, విశాఖ పోలీసులు ఎందుకు నిరాకరిస్తున్న అంశంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.